ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు పవర్ఫుల్ నేతలు చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఒకే వేదికపై భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కనిపించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్న ముగ్గురు నేతలు పలు కీలక అంశాలపైన చర్చించారు. ఏకాంతంగానూ మోదీ, పుతిన్ మాట్లాడుకున్నారు. అయితే ఈ ముగ్గురు పవర్ఫుల్ నేతల కలయిక అమెరికాకు గట్టి హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. एक संगठन है जो ग्लोबल साउथ और ईस्ट के देशों के नेताओं को प्रयास मिलाने को एक मंच प्रदान करता है. Усилия по созданию в Евразии архитектуры равной и неделимой безопасности. భారత్ చైనా మధ్య సరిహద్దు పాకిస్తాన్ విషయంలో గతంలో అనేక విభేదాలుండేవి. రెండు దేశాలు రష్యాకు మంచి మిత్రదేశాలుగా ఉన్నా చాలా విషయాల్లో గొడవలు కొనసాగేవి. వీటికి తోడు భారత్ చైనా మధ్య ఉన్న విభేదాలను అవకాశంగా తీసుకున్న అమెరికా రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచే ప్రయత్నం చేసేది. అయితే ట్రంప్ సుంకాలు భారత్ చైనాను కలిపాయని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ ఒకటి అనుకుంటే మరొకటి జరిగిందని అమెరికన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అయితే అదే రష్యా నుంచి చమురు కొంటున్న చైనాను మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. భారత్పై ప్రత్యేకంగా ట్రంప్ కక్ష కట్టడానికి వేరే కారణాలున్నాయని అమెరికా వార్తా సంస్థలు కూడా చెబుతున్నాయి. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చేలా నామినేట్ చేయడానికి మోదీ అంగీకరించకపోవడం వల్లే ఆయన భారత్పై పగబట్టారనే కథనాలు అమెరికా పత్రికల్లో వస్తున్నాయి. అయితే ట్రంప్ ఏం చేసినా ఇప్పుడు భారత్, రష్యా, చైనాను కలిపేందుకు ఉపయోగపడిందని అంటున్నారు. ఇప్పుడు ఈ మూడు దేశాలు అమెరికాకు పోటీగా బలమైన శక్తులుగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.